వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. పవన్ కళ్యాణ్ తన పాలనలో ఆయన మార్క్ చూపిస్తూ ఉన్నారా? ఎస్, ఖచ్చితంగా ఆయన పాలనలో తన మార్క్ చూపిస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. ఆయన ఏది చేసినా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అలాగే ఒక పబ్లిసిటీ కూడా ఒక పీక్ స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసేటువంటి పనులు కానీ, ఆయన చేసేటువంటి వర్క్ కానీ ఆ విధంగా ఉంటుంది. 10 మంది చేత పనులు చేయిస్తూ తాను కూడా ముందుకు చేస్తూ వెళ్ళడం అనేది నాయకుడి లక్షణం. ఆ నాయకుడి లక్షణానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఫుల్ మెచ్యూరిటీగా కనిపిస్తున్నారు ఆయన చేసేటువంటి వర్క్. దీనికి కారణం ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, మనకు ఆంధ్రప్రదేశ్లోని 4 గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు దక్కాయి. అంటే ఆయన శాఖకు సంబంధించి ఈ అవార్డులు ఆయనకు దక్కడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లోని 4 గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు దక్కాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల్లోని ఏపీలో 4 గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చాయి. చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో పంచాయతీకి అవార్డులు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత అధికారులను అభినందించారు. అసలు ఎందుకు వచ్చాయి ఈ అవార్డులు, ఏంటి, దీనికి కారణం ఏంటి కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా తీసుకుంటే చిత్తూరు జిల్లాలో ఐరాల మండలంలోని బొమ్మ సముద్రం గ్రామ పంచాయతీ అవార్డును దక్కించుకుంది. హెల్త్ పంచాయతీగా, అంటే ఆరోగ్య విషయంలో చాలా చక్కగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయంలో. అలాగే నీటి నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరిచి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి గ్రామ పంచాయతీ మరి వాటర్ సఫిషియెంట్ పంచాయతీ విభాగానికి ఎంపికైంది. అలాగే అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి మండలంలోని తగరంపూడి గ్రామ పంచాయతీ క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అవార్డుకి ఎంపికైందనమాట. అలాగే సోషలీ జస్ట్ అండ్ సోషలీ సెక్యూర్డ్ పంచాయతీ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల పంచాయతీ అవార్డుకి ఎంపికైంది. ఈ విధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి మంచి పనితీరు కనబరిచారని నేషనల్ అవార్డ్స్ 4 గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. ఇది మంచి పరిణామంగా మనం చూడొచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో ఆయన వచ్చిన తర్వాత పనులు చకచకా జరుగుతున్నాయి. పనులు వేగవంతం చేయడానికి ఆయన అదేవిధంగా నిధులు తీసుకురావడానికి ఢిల్లీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ పర్యటన నుంచి నిధులు తీసుకొస్తూ ఉన్నారు. పంచాయతీలను అభివృద్ధి చేయాలి. ఈ 4 ఏళ్లలో ఖచ్చితంగా, అంటే ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా 2026 వస్తాయి, 27 వస్తాయి చెప్పలేం. కాబట్టి వీటి మధ్యలో పంచాయతీలను అభివృద్ధి చేయాలని ఓవైపు పవన్ కళ్యాణ్ ముందుకెళ్తుంటే, ఎక్కడా కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉండకూడదు, మొత్తం కూడా నీట్గా జరిగిపోవాలి. గుంతలు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా వాటిని పూడ్చి జనవరి నాటికి మొత్తం కూడా రోడ్లు సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో వెళ్తున్నారు. సో మొత్తానికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన విధి నిర్వహణలో నంబర్ 1గా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఆయన పనులైతే చేస్తూ ఉన్నారు. ఈ 4 అవార్డులు ఏవైతే దక్కాయో ఇది దానికి నిదర్శనం. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.